వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ 12 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ 12 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ చాలా మటుకు మనం ఏం హైలైట్ చూస్తున్నాం అంటే పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా, సోనీ IMX890 OS కెమెరాతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వాచ్ లైక్ ప్యాటర్న్ డిజైన్ ఉంది, గోల్డ్ కలర్ది చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ హైలైట్స్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ హైలైట్ చూసుకుంటే 3x దాకా ఆప్టికల్ జూమ్ ఉంది, లాస్లెస్ అనమాట. అండ్ అది కూడా పెరిస్కోప్ పోర్ట్రేట్. అండ్ సోనీ వాళ్ళది IMX OS కెమెరాతో పాటు వస్తుంది. ఓమ్ని మాస్టర్ షాట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు అన్నమాట. క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుంది. ప్రో లెవెల్ పవర్, సేమ్ 120Hz కర్వ్ డిస్ప్లే అయితే 12 Proలో ఉందో 12 Pro ప్లస్లో అదే డిస్ప్లే వచ్చింది. లగ్జరీ వాచ్ డిజైన్, సేమ్ అదే డిజైన్. అండ్ 3D PC కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. డైనమిక్ ర్యామ్ స్టోరేజ్ అంతా కూడా ఉంటుంది. అండ్ రియల్మీ UI 5.0తో పాటు కూడా వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అన్నమాట చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 30,000. సో ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ అవైల్ చేసుకొని డిస్కౌంట్ తగ్గించచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 2 కలర్స్ వస్తుంది. సబ్మెరైన్ బ్లూ కలర్ అన్నమాట, మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇది సబ్మెరైన్ బ్లూ అండ్ నావిగేటర్ బేజ్ కలర్. అయితే ప్రో వేరియంట్ అవుతుందో సేమ్ కలర్స్ ఇక్కడ కూడా అవే అప్లై అవుతున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం ఏంటంటే ర్యామ్ వేరియంట్, స్టోరేజ్ వేరియంట్స్ అయితే డిఫరెన్స్ వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతానికి స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ సరికి 30,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ సరికి 32,000 ఉంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితేనేమో 34,000. సో బేస్ వేరియంట్ సరిపోతుంది. 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ యావరేజ్ పర్సన్కి అయితే ఈజీగా సరిపోతుంది. ఏ తలకాయ నొప్పి అయితే ఏ ఉండదు అన్నమాట యావరేజ్ పర్సన్కి అయితే. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న పర్చేస్ చేసుకోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే కమింగ్ సూన్ అనేది లిస్టింగ్ పెట్టి, ఎందుకన్నా అంటే స్మార్ట్ ఫోన్ ఇవాళనే లాంచ్ అయింది కాబట్టి. సో ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయినప్పుడే మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ ఇట్లా మీకు స్టోరేజ్ ఆప్షన్స్ కింద కూడా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మన వాళ్ళు 59 రూపీస్ సెకండ్ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే పెడతారు అన్నమాట బేస్ వేరియంట్కి. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే మనం మెయింటైన్ చేసి ఇక్కడ సేమ్ అయితే కవర్డ్ బాడీ అవి అయితే ఉన్నాయి, అదే ఇక్కడ కూడా ఉన్నాయి. సేమ్ ప్రో వేరియంట్ ఎట్లయితుందో దీంట్లో కూడా సేమ్ అదే స్టైల్తో పాటు వస్తుంది. డ్యువల్ మైక్స్, డ్యువల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్స్, సిమ్స్తో పాటు కూడా మంచిగా వస్తుంది. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్కి వచ్చేసరికి జర బాగా అనిపించింది నాకు కొన్ని స్పెక్స్. ఇక్కడ ఎక్స్ప్లోరర్ రెడ్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసామంటే రెడ్ కలరు. కానీ ఇక్కడ మనము ఇది గమనించారు కదా, అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ మనకి కలర్ వేరియంట్స్ అయితే దొరకలేవు. స్పెసిఫిక్గా ఈ స్పెక్స్ అనే కేటగిరీలోనే పెట్టిర్రు. మళ్ళీ ఏందో కదా, మళ్ళీ నాకు డౌట్ వచ్చి పైన కూడా నేను చెక్ చేసిన అయితే అఫీషియల్ ఇండియన్ పేజే. సో మేబీ ఫ్యూచర్లో రిలీజ్ చేసేస్తారో అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే బ్లూ కలర్తో ఉందాం అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మంచి ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుంది. 4nm కాబట్టి తక్కువ పవర్ కన్సమ్ చేసి తక్కువ హీట్ జనరేట్ చేస్తుంది. ఆక్టో కోర్ ఉంది 2.4 GHz. అండ్ అడినో 710GBతో పాటు వస్తుంది. మంచి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మీరు. అండ్ ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ 8GB ర్యామ్ 120GB స్టోరేజ్, 128 స్టోరేజ్, 250GB స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 250 దాకా డైనమిక్ ర్యామ్ అయితే ఎక్స్పెండ్ చేసుకోవాలి. అంటే 24 అంటే ఎట్లా ఇది 12GB ర్యామ్ వేరియంట్కి ఇంక్రీజ్ చేసుకోవాలి. డిస్ప్లే స్క్రీన్ 6.7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. 24x12 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz కర్వ్ డిస్ప్లేతో పాటు చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత బ్యాటరీ గురించి చూసుకుంటే ప్రో వేరియంట్లో ఎట్లా అవుతుందో దీంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 67 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తాం. 5000 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తాం. ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటంటే కెమెరా కార్డ్ అన్నమాట. సో కెమెరా కార్డ్ కొంచెం ఇంప్రూవ్మెంట్గా అనిపించి మనకి 64 MP పెరిస్కోపిక్ పోర్ట్రేట్ కెమెరాతో పాటు వస్తుంది. ఆమ్ని విజన్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే 4K రెజల్యూషన్తో పాటు వస్తుంది. 4624x72 అండ్ ఇక్కడ OS లెన్స్తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సెకండరీ కెమెరా సరికి అయితే నేను ఇక్కడ కట్అవుట్ చూపించేస్తాను. ఇక్కడ
సో ఇవి ట్రిపుల్ కెమెరా సెటప్స్. పెరిస్కోప్ ఉంది కదా పొడుక్కుంటుంది. అండ్ సెకండరీ వచ్చేసరికి అయితేనేమో 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 OS కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అన్నమాట సెకండరీ. ఓవరాల్ అవన్నీ పక్క పెడితే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా ప్రో వేరియంట్ లాగానే 4K 30fps రికార్డింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 32 మెగాపిక్సెల్ పంచువల్ కెమెరాతో పాటు వస్తుంది. ప్రో వేరియంట్లో మీకు 60 మెగాపిక్సెల్ వస్తే ప్రో ప్లస్ వేరియంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ కానీ ఎంత చేసుకున్న మెగాపిక్సెల్ ఎంత ఉన్నా మాత్రమే రెజల్యూషన్ మాత్రం అంతే ఉంది. 1080p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ 5G నెట్వర్క్స్ అయితే ఇక్కడ సేమ్ అంతే ఉన్నాయి, ఎక్కువ ఇంక్రీజ్ అయితే కాలే ప్రో వేరియంట్కి ప్రో ప్లస్ వేరియంట్కి. అండ్ వైఫై సేమ్ డ్యూయల్ బ్యాండ్ విత్ ఉంది, వైఫై 6 ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.2 ఉంది. అండ్ నావిగేషన్ చూసుకుని అంతే ఉంది, బైడ్యూస్ GPS క్లోనోస్ గాలియోస్ క్యూజెస్తో పాటు వస్తుంది. వెయిట్ 196 grams 8.7 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఈ స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ ఆడియో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ వస్తుంది, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ డ్యూయల్ మైక్స్ ఉన్నాయి కదా నాయిస్ క్యాన్సిలేషన్స్కి, ఇది మంచి విషయం అనుకోవచ్చు. అండ్ 2 నానో సిమ్ కార్డ్ స్లాట్స్ వస్తున్నాయి, Type-C పోర్ట్స్ వస్తున్నాయి. సెన్సర్స్ అని వచ్చేవి జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే వచ్చినాయి. అండ్ సిస్టమ్ UI 1 చూసుకుంటే రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. తర్వాత స్మార్ట్ ఫోన్ పర్చేస్తే మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, 6 months ఛార్జర్, ప్రొటెక్షన్ కేస్, సిగ్నేచర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా బేసిక్గా మనం పర్చేస్ చేసినప్పుడు అన్నీ కూడా వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది, ప్రైస్ పరంగా కూడా 30,000కి పర్లేదు డీసెంట్గా ఉంది. ఈవెన్ ఈఎంఐలో తీసుకున్నా కూడా మీకు తక్కువనే పడుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఆన్ ద స్క్రీన్ మీద కార్డ్స్ ఆఫర్స్ అవన్నీ కూడా పడుతున్నాయి కదా. సో పర్లేదు. కానీ నేను రికార్డ్ చేసినాకైతే స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ కాలేవి, జస్ట్ లాంచ్ అయింది. ఈ లిస్టింగ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ చూసిన క్రెడిట్ కూడా రియల్మీ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన క్రెడిట్ వాళ్ళకి సోర్స్ అనమాట. కానీ దీనికంటే కూడా నాకు ప్రో వేరియంట్ రియల్మీ ప్రో వేరియంట్ కూడా అది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. దానికి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి 30,000 లోపల తీసుకోవాలి అన్న అంటే ఒకవేళ ఎట్లా మీరు 30,000 దాకా అవుతున్నట్టు తీసుకోండి, యువర్ ఓన్ చాయిస్. నా అడ్వైజ్ ఏంటంటే ప్రో వేరియంట్ తీసుకోండి. కొన్ని సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి, మీకు సెల్ఫీ కెమెరా కట్ చేంజెస్ వస్తున్నాయి. అండ్ 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా వస్తుంది, అవి కొన్ని అక్కడక్కడ చేంజెస్ వస్తున్నాయి. ప్లస్ ప్రాసెసర్ కాడ కూడా చేంజ్ ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ఉన్నాయి. అందుకే మీకు ఒక 5,000 ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే అది తీసుకోండి, లేదు 5,000 ఎక్కువన్నా అంటే ఇట్లా మీరు ప్రో వేరియంట్ తీసుకోండి అనేసి నేను అడ్వైజ్ చేస్తున్నాను. రెండు తీసుకున్న ఏదైనా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీ ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోమని నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ ఫైనల్గా తీసుకోవాలన్నా అంటే నేనైతే తీసుకున్న వద్దనేసి చెప్తాను, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. బేస్ లిమిట్ 25,000 మధ్యలో ఎక్కువ వద్దు బై, అది నా పాయింట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బై, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో దగ్గర 30,000 32,000 మధ్యలో ఉంది. సో ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకుని 30,000 రూపాయలు వస్తుంది. కానీ నా అడ్వైజ్ ఏంటంటే కొంచెం తగ్గినాక పర్చేస్ చేసుకుని వచ్చేది అంటాను. లేదంటే దీనికి ప్రో వేరియంట్ కూడా ఉంది, అది కన్సిడర్ చేసుకొని వచ్చేది ఫైనల్ అడ్వైజ్ చేస్తాను. తీసుకోవచ్చు తీసుకోవచ్చు. కొంచెం ఈఎంఐలో తీసుకుంటే స్టార్టింగ్ 1,000 కట్టేసి మిగతా 10,000 లాగా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనేసి నా అడ్వైజ్ అనమాట. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో దాకా యువత విషయంలో వాళ్ళందరి ట్యాక్స్ నెక్స్ట్ కలుసుకుందాం.